నమస్తే అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను ఈ మధ్య ఒక మార్ట్కి వెళ్ళానండి. అక్కడ ఒక అబ్బాయి ఇంటర్మీడియట్ అలా చదువుతుంటాడు. ఆంటీ కొంచెం తప్పుకోరా అన్నాడు. ఓకే, నేను దారిలో అడ్డంగా ఉన్నట్టున్నాను, తప్పుకున్నాను. నా వెనక కూడా ఒక ఆవిడ ఉన్నారు, 70+ అలా ఉంటాయి. ఆవిడ కూడా ఆంటీ కొంచెం తప్పుకోరా అన్నాడు. నన్ను ఆంటీ అన్నాడు, ఆవిడ్ని ఆంటీ అన్నాడు. అంటే ఇద్దరిని ఒకేలాగా ఆంటీ అన్నాడు. సో నా మనోభావాలు దెబ్బతిన్నాయి. బాబు అదేంటి నాన్న అలా ఆంటీ అనేసావు అని కామెడీగానే అడిగాను. ఆ అబ్బాయి ఏమన్నాడంటే, మేడం మీరు మ్యారీడే కదా అన్నాడు. మ్యారీడ్ అయితే ఆంటీ అనేస్తావా నాన్న అని చెప్పి కామెడీగానే కొంచెం ఫైట్ చేశానులేండి. ఏంటి ఆంటీ గోలా అనుకుంటున్నారా? నెక్స్ట్ ఇంకో విషయం గురించి మాట్లాడుకుందాం. మన చుట్టూ సొసైటీలో మనుషులు ఉంటారు, అంటే లోకులు. వాళ్ళు మనకిష్టమైన చదువు చదివినా, మనకిష్టమైన జాబ్ చేసినా, మనకిష్టమైన బట్టలు వేసుకున్నా, ఏది మనకిష్టమైంది చేసినా కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా కథలు అల్లుతుంటారు. ఎగ్జాంపుల్, మీరు కష్టపడి చదివి పాస్ అయినా ఎవరి దాంట్లో కాపీ కొట్టుంటారులే అంటారు. ఫెయిల్ అయితే చేత కాలేదంటారు. ఇష్టం వచ్చిన బట్టలు వేసుకుంటేనేమో బరి తెగిచ్చి తిరుగుతుందంటారు. ఇలా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కథలు అల్లుతూ మనల్ని బ్యాడ్గా పోర్ట్రే చేస్తారు. అవునా? అసలు ఎవరు వీళ్ళు? వాళ్ళే లోకులు, అంటే కాకులు. మనల్ని కాకుల్లాగా పొడుచుకొని తింటుంటారు. ఈ లోకులు కాకులు వాళ్ళు పుట్టక నుంచి, అంటే వాళ్ళు పుట్టినప్పటి నుంచి వాళ్ళకు ఒక అలవాటు ఉంటుంది. 24 గంటలు పక్కన వాడు ఏం చేస్తున్నాడా, వాడి గురించి ఎలాగ నెగిటివ్గా స్ప్రెడ్ చేద్దామా అని ఉంటారు. వాళ్ళే లోకులు కాకులు అంటాం. ఆ కాకులు అన్న పేరు వాళ్ళకి ఎందుకు వచ్చిందో ఒకసారి తెలుసుకుందాం. ఇది రామాయణ కాలం నాటి కథ. రాముడు వనవాసానికి బయలుదేరేటప్పుడు అయోధ్యలో ఉన్న ప్రజలందరూ రాముని సాగనంపడానికి ఊరి పొలిమేరల దాకా వచ్చారంట. అప్పుడు రాముడు, ఇక మీరు వెనుతిరిగి వెళ్ళండి, నేను ఇక బయలుదేరుతాను, సోదరి మనులారా ఇక సెలవు అన్నాడంట. అలా బయలుదేరి వెళ్ళిపోయాక తిరిగి 14 సంవత్సరాల తర్వాత వచ్చి చూస్తేనేమో కొంతమంది అక్కడే ఉండిపోయారు. ఎందుకు ఉండిపోయారా అని రాముడికి ఆశ్చర్యం వేసింది. వాళ్ళని అడిగాడంట, ఎందుకు ఇక్కడే ఉన్నారు మీరు అని అడిగితే, ప్రభు మీరు సోదరి మనులారా సెలవు అన్నారు కదా, మేము మీకు సోదరులము అవ్వము, సోదరి మనులము అవ్వము అని వాళ్ళకున్న హాఫ్ నాలెడ్జ్తో వాళ్ళు ఎటూ కాకుండా అర్థం చేసుకున్నారు. అలా పిచ్చితనంతో వెర్రితనంతో ఉన్న వాళ్ళను రాముని చూసి నవ్వి, మీకు ఈ వరం ఇస్తున్నాను, మీరు కలియుగంలో మనుషుల్లాగా పుడతారు, అంటే లోకుల్లాగా పుడతారు, మనుషుల్ని కాకుల్లాగా పొడుచుకొని తింటారు అని వరం ఇచ్చాడంట. అంటే దీని అర్థం ఏంటి అంటే, అక్కడ అసలు విషయం ఏంటి, అసలు కారణం ఏంటి ఇవేమి తెలుసుకోరు వాళ్ళు. జస్ట్ వాళ్ళకి ఏం కావాలా అది పోర్ట్రే చేస్తుంటారు, అలా స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. 24 గంటలు వేరే వాళ్ళ గురించి ఎలా స్ప్రెడ్ చేద్దామా నెగిటివ్గా, వాళ్ళని ఎలా బ్యాడ్గా చూపిద్దామా అనే చూస్తుంటారు. ఆ లోకులు కాకుల్లాగా పొడుచుకు తినడం అనేది వాళ్ళ జన్మ హక్కు అండి, మనం ఏం చేయలేం. రాముడు అంతటి వాడే వాళ్ళకు అలాంటి వరం ఇచ్చాడు. కాబట్టి అలాంటి వాళ్ళని మనం పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉందాం. మనం వాళ్ళ మాటలకు గనక ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అక్కడే ఆగిపోయామనుకోండి, ఇంకా పొడుచుకొని తింటారు, ఒకరికి 10 ఇంతలు పుడతారు అలాంటి వాళ్ళు. కాబట్టి అలాంటి వాళ్ళని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉందాం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. కీప్ సపోర్టింగ్.